ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మీ అందరి నిమిత్తము మేము మానక ప్రార్థిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాక్య భాగమును మనము ధ్యానించబోతున్నాం. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. అయితే నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్మని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ఈ రోజున ఎవరికిచ్చావు? వేటిపైన నీ యొక్క హృదయ ఆలోచనలున్నాయి? ఎటువంటి ఆశ నీకుందో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఆశని, ఆ యొక్క కోరికను సిద్ధింప చేసేది మాత్రము దేవుడేనని, నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని దేవుడు మొదటి ఆజ్ఞగా మనకు అనుగ్రహించాడు. అవునండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనను తన యొక్క హృదయములో ఎవరైతే చేర్చుకుంటారో వారి యొక్క మార్గములు దేవునికి ఇంపుగా ఉంటాయి. ఈ రోజున ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ఎటువంటి ఇరుకైన మార్గంలో గుండా నువ్వు వెళ్తున్నావు? ఎటువంటి శ్రమలో గుండా నువ్వు వెళ్తున్నావు? ఎటువంటి శోధన గుండా నువ్వు వెళ్తున్నావు? ఒక్కసారి పరీక్షించుకో. నీవు వేటినైతే అనుసరించి నడుచుకుంటావో, వేటిపైన నీ హృదయాన్ని ఉంచుకుంటావో అవి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు, అవి నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ నీవు దేవునికి హృదయములో చోటిచ్చినట్లయితే, ఆయనకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే, దేవుడు నీ యొక్క మార్గములన్నిటినీ వర్ధిల్ల చేస్తాడు. నీకు ప్రతిదీ మేలు కొరకే ఆయన సిద్ధపాటు చేస్తాడని ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క మార్గము దేవునికి ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి ఇష్టంగా నీ యొక్క మార్గములు ఉండినట్లయితే, నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి అనుసరించినట్లయితే ఆయన తప్పక మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ హృదయములో చెడు, నీ హృదయములో ద్వేషము, నీ హృదయములో కల్మషము ఉంచుకొని దేవునికి ఇష్టడిగా ఉండడం అసాధ్యం. కాబట్టి నీ హృదయాన్ని మొదటగా దేవుని యొక్క వాక్యముతో నింపు. దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీకు అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరముగా చేస్తాడు. నువ్వు చేసే ఏ పనిలోనైనా నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేసే ఏ ప్రయత్నములోనైనా ఆయన నీకు మేలు చేస్తాడు. నువ్వు ఈ రోజున దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు నీవు ఎదురు చూస్తున్నావో, నీ విజయం కొరకు, నీ యొక్క భవిష్యత్ కొరకు, నీ వివాహం కొరకు, నీ ఆరోగ్యము నిమిత్తము దేని కొరకైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తాడు. మొదటగా నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, ఆయన్ను నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు సమస్తము నీకు మేలు కలిగిస్తాడు. సమస్తాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అనే వాక్యము ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మొదటగా మిమ్మల్ని ప్రేమించినట్లయితే సమస్తాన్ని తండ్రి మాకు మీరు అనుగ్రహిస్తారని ఈ రోజున ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు తండ్రి వారిని మేలులతో నింపండి. వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటిని మీరు సఫలము చేయండి ప్రభా. అయా, బిడ్డల యొక్క మార్గాలన్నిటిలో వారిని వర్ధిల్ల చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, నార్మల్ రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, అప్పుల భారాలతో కృంగిపోయినటువంటి బిడ్డలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమల నుండి, ఆ శోధనల నుండి, ఆ ఇరుకుల నుండి, ఆ ఇబ్బందుల నుండి మీరే విడుదలను అనుగ్రహించమని, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.